హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ హెయిర్ ప్యాక్ పెట్టుకొని చాలా రోజులు అయిందండి. ఇంకా 1 మంత్కి అయితే ఒక 2 టైమ్స్ అలా పెట్టుకుంటానండి. హెయిర్ ఫాల్ ఎక్కువైతుందని చెప్పేసి ఇంకా దానివల్ల కొంచెం కంటిన్యూ చేస్తున్నానండి హెయిర్ ప్యాక్ అనేది. ఇంకా పిల్లలతో ఇంట్లో ఎంత బిజీగా ఉన్నా కానీ హెయిర్ కోసం అండి పెట్టుకుంటాను. హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుంది అసలు. ఇంకా పిల్లలకైతే స్కూల్ లేదండి ఈరోజు, కొంచెం లేట్గా అయితే లేసాం మార్నింగ్. ఇంకా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు కదా అండి, తినడానికి వాళ్ళకి స్నాక్స్ ఏం లేవని చెప్పేసి ఇంట్లో కొంచెం మురుకులు అయితే ప్రిపేర్ చేశానండి వాళ్ళ కోసమని ఆఫ్టర్నూను. ఇంకా మురుకులు చేయడం అయిపోయిన తర్వాత వంట కూడా ప్రిపేర్ చేశానండి. ఇంకా ఈ మురుకులు అయితే బియ్యం పిండి ఒకటే యూజ్ చేస్తాను నేను, అందులో కొద్దిగా మినపప్పు అయితే యాడ్ చేస్తాను. ఇంక ఇందులో అయితే నువ్వులు, జీలకర్ర, కొంచెం ఉప్పు, కారం అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కొంతమంది. నాకైతే నచ్చదని చెప్పేసి అది స్కిప్ చేసేస్తాను. ఇంకా అన్నీ వేసిన తర్వాత పిండి కలిపేటప్పుడు అండి కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని మనం ఈ పిండిలో వేసుకుంటే చాలా క్రంచీగా అయితే వస్తాయి మురుకులు. పిల్లలకి ఇంకా ఇంట్లో ఏమైనా ఒకటి స్నాక్స్ ఉంటే బయట షాప్లో ఫుడ్ బంద్ చేస్తారని చెప్పేసి నేను ఇలా అయితే చేస్తానండి. ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెడతా ఉంటా వాళ్ళకి. ఇంక ఈ స్నాక్స్ అయిపోయిన తర్వాత కొంచెం అటుకులు కూడా వేసానండి, వాళ్ళకి పోపు వేసి పెట్టేశాను. ఇంకా మనకి ఎంత ఓపిక లేకపోయినా కానీ ఒక్కొక్కసారి అయితే టైం తీసుకొని ఇలా చేసి పెడుతుంటే పిల్లలకు బాగుంటుందండి. ఇంకా పిల్లలైతే ఇవి మురుకులండి చాయ్లో వేసుకొని తినేస్తారు. అలానే చాయ్ అయితే తాగరు కానీ వాళ్ళు కొంచెం ఇలా వేసుకొని స్నాక్స్ లాగా తింటే వాళ్ళకి బాగా అనిపిస్తుంది, టేస్ట్ బాగుంటున్నాయి అని చెప్పేసి తింటారు వాళ్ళు. ఇంకా మురుకులు అయిపోయిన తర్వాత కొంచెం హెడేక్గా ఉందని చెప్పేసి టీ అలా పెట్టుకొని తాగేసామండి వారు నేనైతే. ఇంకా ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి బయట. ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా దగ్గరకు వస్తున్నాయి కదా, పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఇంకా మేక లివర్ ఫ్రై అయితే తెచ్చారండి మా వారు. ఇంకా ఫ్రెష్గా దొరికిందని చెప్పేసి అప్పటికప్పుడు తీసుకొని వచ్చారు. పిల్లలకి చేసి పెట్టాను, అప్పుడప్పుడు పెడితే మంచిదని చెప్పేసి. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ పనులే అయిపోయినాయండి అన్నీ. మార్నింగ్ నుంచి ఇంకా వీడియోస్ షూట్ చేసుకోవడం అది పని సరిపోయింది ఈరోజు అయితే. ఇంక ఈ మధ్య అయితే చికెన్ అయితే తినొద్దు అని చెప్తున్నారు కదండి ఎక్కడ చూసినా కానీ. ఇంకా చికెన్ అయితే చాలా వరకు స్కిప్ చేసేసాం మేమైతే. ఎక్కువ మటనే వాడుతున్నాం, మటన్ అప్పుడప్పుడు ఫిష్ అయితే తెచ్చుకుంటున్నాము. ఇంకా మటన్లోకి అయితే బగారా రైస్ అయితే చేశానండి, చాలా రోజులు అయిందని చెప్పేసి. ఇంకా బగారా రైస్లో అయితే ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వేయలేదండి, ఏదో ఉన్న వాటితోనైతే వేసేసాను. ఇంకా పిల్లలు కూడా హాలిడే కదండి ఈరోజు అయితే. ఇంకా వాళ్ళ బుక్స్ అన్నీ తీసేసి బ్యాగులన్నీ వాష్ చేసి పెట్టేశాను, లంచ్ బ్యాగులతో సహా. అసలు ఎండలో అండి చాలా ఎండ అయితే చాలా ఉంది కదండి, బ్యాగులు వాష్ చేస్తుంటే పిల్లలు దిమ్మ తిరిగిందండి కోసేపు. మనకి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎండలో ఉంటేనే అలా అనిపిస్తుందండి. పాపం బయట వర్క్ చేసే వాళ్ళకి ఎండలో ఎలా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి పాపము. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చపాతీ కూడా చేశానండి. లంచ్ టైం అయింది కదా, ఆఫ్టర్నూన్ ఇంకా తినేద్దామని చెప్పేసి చపాతీ చేశానండి. అలానే ఇంకా ఎండలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ కంపల్సరీ తీసుకెళ్ళండి. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.